గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీ, ఓనర్ ఆఫ్ అమర్ రాజా బ్యాటరీస్. 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఒక ఎంపీ జగన్ దెబ్బకు చెన్నైకి పారిపోయాడు, తెలంగాణకి పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద ఇన్వెస్టార్ని కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద నష్టం వచ్చేసింది. 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పోయింది. చాలామందికి ఉద్యోగాలు పోయాయి. ఇది రాజకీయ కుట్ర, పొలిటికల్ వెండట, పొలిటికల్ కాన్స్పిరసీ అని గత కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎలిగేషన్ ఇది. ఈరోజు గల్లా జయదేవ్ గారు నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాను అని ప్రకటించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో, భారీ బహిరంగ సభ పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక ఇన్వెస్టర్ ఈరోజు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పాడు. ఆయన కుటుంబాన్ని వేధించాడు. జగన్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునేంతగా వేధించాడని ఆయన ఒక పెద్ద ప్రసంగం అయితే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అసలు ఈ గల్లా జయదేవ్ చేసేటువంటి వ్యాపారాలు ఏంటంటే అమర్ రాజా బ్యాటరీస్, అమర్ రాజా కన్స్ట్రక్షన్ కంపెనీలు, అమర్ రాజా బెవరేజెస్, అమర్ రాజా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ, ఇట్లా డైవర్సిఫైడ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు వీటిలో కాంట్రవర్సీ ఏంటంటే అమర్ రాజా బ్యాటరీస్ అనేది ఇప్పుడు బ్యాటరీ కంపెనీస్ ఏవైతున్నాయో అవి కాంట్రవర్సీ. ఇప్పుడు ఎందుకు అది కాంట్రవర్సీ ఏంటంటే అది వాళ్ళు లడ్డుతో బ్యాటరీస్ తయారు చేస్తున్నారు. తెలుగులో సీసం అంటాం. సీసం అనేటువంటి ఒక రసాయనంతో, కెమికల్తో వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాటరీస్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీ కార్లకి, బైక్లకి, లారీలకి, ప్లస్ ఐటీ కంపెనీస్లో బ్యాకప్ బ్యాటరీస్ ఉంటాయి పెద్దవి. హాస్పిటల్స్ కరెంటు పోయినప్పుడు మీకు బ్యాకప్ బ్యాటరీస్, హాస్పిటల్స్ కానీ ఈ బ్యాకప్ బ్యాటరీస్ తయారు చేసేది ఈ అమర్ రాజా బ్యాటరీస్. ఆయన చేసే బిజినెస్ ఏమైనా మల్లెపూలు, సన్నజాజులు, గులాబీ మొక్కలు, చామంతి పూలు అమ్ముతుంటే సరిపోని చుట్టుపక్కల వాళ్ళకి ఏం కాదు చేసుకొని బిజినెస్ చేసుకొని దానివల్ల ఏంటి మనకు నష్టమని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఏ కూరగాయలు అమ్ముతున్నా మనం అనుకోవచ్చు. ఆయన లడ్ అనే సీసంతో, రసాయనంతో బ్యాటరీలు తయారు చేస్తున్నాడు. ఈ లడ్ అనేది మీ బాడీలోకి వెళ్ళిపోయింది. బాడీలోకి వెళ్ళి మీ రక్తంలో కలిసిపోద్ది. లడ్ ఎంటర్స్ ద బాడీ ప్రైమరీ త్రూ ఇన్హలేషన్. మీరు పీల్చుకునే గాలి ద్వారా మట్టిలో కలిసిపోయి మీరు ఆ మట్టిని తాకినప్పుడు మీ చేతి నుంచి మీ నోట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉండేది. ముక్కులో నుంచి పోని, చెవిలో నుంచి పోని, నోట్లో నుంచి పోని మీ బాడీలోకి ఎంటర్ అవుతాయి ఒక్కోసారి డస్ట్ పార్టికల్స్. ఆ బ్లడ్లో ఉన్న ఈ సీసం లడ్ కంటెంట్ ఏదైతే ఉందో అది మీ బాడీకి ప్రమాదం. ఏంటంటే సాఫ్ట్గా ఉన్న బాడీ పార్ట్స్ ఉంటాయి. ఒకటి లివర్ చాలా సాఫ్ట్గా ఉండేది. ఓకే, కిడ్నీస్ సాఫ్ట్గా ఉండేది, లంగ్స్, బ్రెయిన్, హార్ట్, ఈ సాఫ్ట్గా ఎక్కడెక్కడైతే పార్ట్స్ ఉంటాయో దానిలోకి వెళ్ళి స్టక్ అయిపోయింది అది. దాని ద్వారా మీకు హై బీపీ, బ్రెయిన్ డిసీజెస్, కిడ్నీ ఫెయిల్ అవ్వటము, తలకాయ నొప్పి, కడుపుల నొప్పి, అజీర్ణము, మజిల్స్, జాయింట్ పెయిన్, నిద్ర రాదు, అలసటగా అనిపించేది, గాలి పీల్చుకోలేరు, ఇరిటబుల్గా అనిపించేది. చివరికి కొంతమందికి సెక్స్ రిలేటెడ్ కోరికలు కూడా ఆగిపోతాయి అని డాక్టర్స్ చెప్తున్నారు. లడ్ వల్ల ప్రమాదం ఏంటని. ఇప్పుడు ఇంత ప్రమాదం ఉన్నటువంటి ఒక కెమికల్తో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఇండస్ట్రీస్ మీరు ఎక్కడో ఊరుకు దూరంగా, గ్రామాలకు దూరంగా, ఎవరికి ప్రమాదం లేనటువంటి ప్రదేశాల్లో మీరు పెట్టుకోవాలి. ఎవరైనా ఏ కంపెనీ అయినా పెట్టుకోవాలి దూరంగా. అది లోపల పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని చాలా జాగ్రత్తలు తీసుకొని, ఎంప్లాయీస్కి ప్రమాదం లేకుండా వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. గాలి ద్వారా కూడా సోకకుండా జాగ్రత్త పడాలి. సో అట్లాంటిది వీళ్ళు కరకాంబడి, తిరుపతి, నూనెగుండ్లపల్లి అనే గ్రామాలకు దగ్గరలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ రన్ అవుతున్నాయి. తెలుగుదేశం ఎంపీ కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతవరకు ఆయన జోలు వెళ్ళలేదు. అంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఎంప్లాయీస్ శాంపిల్స్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేశారు. అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది బ్లడ్ టెస్ట్ చేశారు. వాళ్ళందరి బ్లడ్లో ఈ యొక్క లడ్ కంటెంట్ ఎక్కువగా ఉందని ఐడెంటిఫై చేశారు. ఏ గవర్నమెంట్ అయినా ఏం చేసింది? పొల్యూషన్ కంట్రోల్, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేసింది? అమర్ రాజా బ్యాటరీకి నోటీస్ పంపించింది. ఇదిగో పోయి మీ ఎంప్లాయీస్ బ్లడ్ టెస్ట్ చేసాము, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ టెస్ట్ చేసాము, జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు వీళ్ళ బ్లడ్లోకి ఇలాంటి కంటెంట్ వెళ్ళిపోయింది, లెడ్ కంటెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది వీళ్ళకి తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు 3 ఫ్యాక్టరీలని క్లోజ్ చేయండి అని నోటీస్ ఇచ్చిందండి కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అమర్ రాజా బ్యాటరీ అని కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో కేసు రన్ అవుతుంది. అది
అదొకటి. ఇంకోటి ఏం చేస్తారంటే వీళ్ళు అన్ట్రీటెడ్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు డ్రైనేజ్లోకి వదులుతున్నారు ఆ ఫ్యాక్టరీ నుంచి. డ్రైనేజ్ వాటర్ రివర్స్లోకి రిజర్వాయర్లోకి చిన్న చిన్న పక్క చెరువుల్లోకి వెళ్తాయి. అవి స్టోర్ అయిన వాటర్ ఎక్కడికి పోతాయి? రీసైక్లింగ్ అయ్యి డ్రింకింగ్ వాటర్గా కొన్ని వెళ్తాయి, కొన్ని పొలాల్లోకి పోతాయి. సాయిల్ స్పాయిల్ అయిపోయింది, మీ పంటలు నాశనం అయిపోతాయి. కలుపులు తీసేటువంటి కూలీలు ఉంటారే వాళ్ళ చేతికి అది వాళ్ళు తినేటప్పుడు లోపలికి వెళ్ళిపోయి బ్లడ్ మొత్తం స్పాయిల్ అయిపోయి వాళ్ళు తీవ్రమైన అనారోగ్యంతో పాలవుతారు. ప్రజలకు ప్రమాదం అని గవర్నమెంట్ నోటీస్ ఇచ్చిందండి. కంట్రోల్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. పొలిటికల్ వెండెట్ట, రాజకీయ కక్ష ఎన్ని పక్కన పెడితే అసలు ఫస్ట్ అక్కడ బ్లడ్ శాంపిల్ చేస్తే అక్కడ మీరు దొరికారు కదా. ఒక లెడ్ రిలీజ్ చేసేటువంటి కెమికల్ కంపెనీ అది వాటర్ డ్రైనేజ్లోకి వదులుతున్నారు. అది పోయి రిజర్వాయర్లో కలుస్తుంది, రిజర్వాయర్ నుంచి పొలాల్లోకి వెళ్తుంది, కొన్నిటికి చెరువుల్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలు యూజ్ చేసే వాళ్ళకి రకరకాల రోగాలతో సతమతం అవుతున్నారని వాళ్ళు రిపోర్ట్లు తేలిందని కంట్రోల్ బోర్డు మూసేయమంది 3 ఫ్యాక్టరీస్ని. ఇదేందుకంటే మా ఓన్లీ అమర్ రాజా బ్యాటరీ మీద మీరు ఎందుకు ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు? నంద్యాలలో ఎస్పీవై కంపెనీలో బెవరేజెస్ కంపెనీ కూడా ఉంది, అక్కడ కూడా పొల్యూషన్ ఉంది. వాళ్ళని వదిలేసి మమ్మల్నే పడ్డారు. ఇది పొలిటికల్ దాడి అని వీళ్ళు టీడీపీ వాళ్ళు చేసేటువంటి గోల. నా ఉద్దేశం పర్సనల్గా ఏంటంటే ప్రజలకు 100% న్యాయం జరగాలంటే పార్టీలన్నీ కలిసి కూర్చొని ఇదిగా పోయి ప్రజలకు అన్యాయం చేసే పని ఏది మనం చేయకూడదు. అలాంటి ఫ్యాక్టరీలు మనం ఏం చేయకూడదు. అది వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, ఏ పార్టీ అయినా సరే లెట్ అస్ నాట్ డూ. ఇట్లాంటి ఫ్యాక్టరీలకు మనం పర్మిషన్ ఇవ్వద్దని అందరూ అనుకొని అట్లాంటి కంపెనీలు మొత్తం ఎక్కడ ఊరు బయట మ్యానుఫ్యాక్చరింగ్ ఆపమని ఎవరు చెప్పరు. ప్రజలు నివసించేదానికి దూరంగా వెళ్ళిపోవాలి మీరు. వీళ్ళు అనుకుంటే 100% జస్టిస్ జరిగింది. లేదు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఇది నీకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, నాకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చిన నన్ను కాపాడు, నేను అధికారంలోకి వచ్చి నిన్ను కాపాడుతాను, ఇలా కుమ్మక్కయ్యారనుకోండి 100% ప్రజలకు అన్యాయం జరిగింది. కనీసం ఒక 50% న్యాయం జరగాలంటే ఏం చేయాలంటే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కంపెనీలని మూసిపడేయాలి, టీడీపీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వైసీపీ కంపెనీని మూసిపడేయాలి. అట్లీస్ట్ 50% ప్రజలకు న్యాయం జరిగేది. ఎవరి పార్టీలో ఉన్న వాళ్ళ కంపెనీలు వాళ్ళు మూసుకోరు కాబట్టి కనీసం 50% ప్రజలకు న్యాయం జరగాలంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మొత్తం టీడీపీ కంపెనీలు ఏదైతే ఇట్లాంటి ఇల్లీగల్ కంపెనీలు మొత్తం మూసిపడేయాలి. టీడీపీ కంపెనీలైనా వైసీపీ కంపెనీలైనా ఆ కెమికల్కి పార్టీలకు ఉండవుగా. అది ఎవడు దొరికితే వాడు బాడీలోకి వెళ్ళిపోయి తినేస్తూ ఉండేది, మొత్తం లివర్ కిడ్నీ మొత్తం కొట్టేస్తూ ఉండేది. రెండోది అమర్ రాజా బ్యాటరీకి 483 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది ల్యాండ్. ఇప్పుడు వీళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్తే దాంట్లో 253 ఎకరాలు అసలు వాటర్ లేదు, ఆయన ఖాళీగా ఉంది. అది 230 ఎకరాలు మాత్రమే ఆపరేషన్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ మీకు ల్యాండ్ ఇచ్చింది, మీరు కంపెనీలతో మీరు ఆపరేషన్ చేస్తారని కదా. 483 ఎకరాలు నీకు అవసరం లేదు, 230 ఎకరాలతో నీ కంపెనీ ఫ్యాక్టరీ కట్టుకున్నావు, 253 ఎకరాలు ఖాళీ ఉంది. సో మీ గవర్నమెంట్ తీసేసుకొని వేరే కంపెనీకి ఇస్తామని వీళ్ళు దాన్ని గవర్నమెంట్ రిటర్న్ తీసుకుంది. అక్కడ ఉన్న కంపెనీలు ఆపేలా, కంపెనీలు మూసేలా, ఖాళీగా ఉన్న ల్యాండ్ని రిటర్న్ తీసుకుంది గవర్నమెంట్. ఇప్పుడు ఇది అన్యాయం, దుర్మార్గం, అక్రమం. అంటే ఇప్పుడు ఇది జగన్ వల్ల మీరు ఒక పెద్ద ఇన్వెస్టర్ వెళ్ళేటువంటి జగన్ గారు ఏం చేశారంటే ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి వేస్ట్ వాటర్ రిలీజ్ చేస్తున్న 3 యూనిట్లు మూసేయమన్నాడు. వేస్ట్గా ఉన్న ల్యాండ్ ఇచ్చేయమన్నారు. అంతేగాని మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపు, ఉన్న ఫ్యాక్టరీని కూల్ చేయి అన్నారు ఆయన. ఖాళీగా ఉన్న ల్యాండ్ ఏంటంటే ప్రాబ్లం ఏంటి? సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారా, ప్రజలు చచ్చిపోతారు, లేదంటే ప్రాబ్లం ఏంటి? అది ఆయన హట్ అయ్యి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, గల్లా జయదేవ్ గారు తెలంగాణ వెళ్ళిపోయి కేసీఆర్ ప్రభుత్వంతో మెమరాండం ఆఫ్ అసోసియేషన్ ఒకటి సైన్ చేశారు. అది మహబూబ్ నగర్లో లిథియం అయాన్ బ్యాటరీస్ తయారు చేయడానికి సైన్ చేశారు. లెడ్ బ్యాటరీస్ కాదు, ఈ లెడ్ బ్యాటరీస్ మనం తిరుపతిలో చేస్తుంది లెడ్ బ్యాటరీస్. అవి లెడ్ బ్యాటరీస్కి లిథియం అయాన్కి ఒక తేడా ఉంది. లెడ్ బ్యాటరీస్ 100% మీకు పొల్యూషన్ని క్రియేట్ చేస్తే, లిథియం అయాన్ 50% చేసి అవి లెడ్తో పోల్చుకుంటే 50% తక్కువ పొల్యూషన్. కాబట్టి అక్కడ కేసీఆర్ పర్మిషన్ ఇచ్చాడు మీకు, అది కూడా ఎక్కడో దూరంగా. నువ్వు ఇక్కడ తిరుపతిలో చేసిన లెడ్ బ్యాటరీస్ అనేవి అది కూడా గ్రామాలకు దగ్గరలో ఉన్నవి. అవి మీరు డ్రైనేజ్ వాటర్ కొడుతున్నారు లోపల, క్లోజ్ చేయమని నోటీస్ ఇచ్చారు. మరి ఇలాంటి కంపెనీలు వైసీపీకి లేవా అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు జనరల్గా క్వశ్చన్ రావచ్చు. నేను అదే ఇందాక చెప్పింది ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కంపెనీలు వాళ్ళు మూసుకోరు కాబట్టి ప్రతిపక్షాలు అట్లీస్ట్ 50% ప్రజలు సేవ్ అవుతారు. ఓకే, ఆలోచనప్పుడు మిమ్మల్ని ఎలా మోస్తారు. ఓకే, థ్యాంక్ యూ.